ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ మిరాకిల్స్. యేసయ్య ఈరోజు సమృద్ధి గల మరి అద్భుతాన్ని చేశాడు. ఎలా మనం కూడా సమృద్ధిలోకి వెళ్ళాలి, సమృద్ధిని ఎలా సంపాదించుకోవాలి, సమృద్ధి ఎలా నిలకడగా మరి ఉండాలో యేసయ్య చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యూవల రొట్టెలు ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. యేసయ్య గలిలయ సముద్రము దగ్గర మరి ఒక అద్దెర దగ్గర అనేక రోగులని స్వస్థపరుస్తున్నాడు. ప్రశాంతంగా మరి ఏకాంతంగా అక్కడ దూరం తీసుకెళ్ళి ఆ సముద్ర తీరమున అందరినీ బాగు చేస్తున్నాడు, మరి విడిపిస్తున్నాడు. మరి అవి గిలగిలా కొట్టుకొని వెళ్ళిపోతూ మరి అందరూ బాగుపడుతున్నారు. అనేక జన సమూహము వచ్చారు. మరి అక్కడ వాళ్ళు తినడానికి అప్పటికే మరి చాలా ఆకలి మీద ఉన్నారు. మరి తినడానికి అక్కడ ఏమీ లేదు. ఆ అద్దెరని ఏం దొరుకుతుంది ఆ సముద్రం తీరమున కదా, ఏమి దొరకదు. అక్కడంతా పచ్చిక మాత్రమే ఉన్నది. మరి ఎలా వీళ్ళకి పెట్టాలి అని మరి యేసయ్య తన శిష్యులను అడిగినప్పుడు వాళ్ళంటారు, మనం ఆ బయటికి వెళ్ళి తేవాలన్నా ఇంత అవుతుంది, అంత అవుతుంది, మరి ఇంత టైం అవుతుంది, ఇన్ని డబ్బులు అవుతుంది, ఇన్ని తెచ్చిన ఇంతమందికి సరిపోదు అనేసి అంటారు. ఇంచుమించు అక్కడ 5,000 మంది పురుషులు, ఖాళీ పురుషులే, కానీ అక్కడ కుటుంబంతో వచ్చి ఉన్నారు. అంటే స్త్రీలు ఒక 5,000 మంది, మరి పిల్లలు అప్పుడైతే చాలామంది పిల్లలు ఉంటాయి, కనీసం ఒక 4-5 ఉంటుండే. సరే మనం అందులో ఆఫ్ అనుకున్నా కూడా దాదాపు అక్కడ మొత్తము 25,000 పైనే ఉన్నారు. మరి అంత జనానికి పెట్టాలన్నా కష్టమే, ఇప్పుడు తేవాలన్నా కష్టమే, అవి మోసుకురావాలన్నా కష్టమే, ఊరికి వెళ్ళాలన్నా కూడా టైం పడుతుంది. ఎట్లా చేయాలి అనేసి వాళ్ళు కూడా సతమతం అవుతారు. మరి యేసయ్య ఏం చేస్తాడు, ఇంకా ఏమన్నా ఉన్నాయా, ఎవరి దగ్గర ఉన్నాయా అన్నప్పుడు ఒక చిన్నవాడు వచ్చి అతని దగ్గర ఒక 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయని అతను ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరి ఇవి ఏం సరిపోతాయని మరి వాళ్ళ శిష్యులు అన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడు, వాటిని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఆకాశము వైపు ఆయన కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. వీటిని ఆశీర్వదిస్తున్నాను, వీళ్ళందరూ తినేలాగా నువ్వు దీవించు తండ్రి, సమస్తాన్ని నువ్వే కలుగజేసినావు, ఈ ఆహారాన్ని ఇచ్చింది కూడా నీవే, వీరందరికీ సరిపోలాగా సహాయం చేయి అన్నప్పుడు మరి అక్కడ యేసయ్య ఆ విధంగా కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఇచ్చినావు, ఇవన్నీ ఇచ్చినావు, థ్యాంక్స్ అని చెప్పేసి మరి అక్కడ ప్రేయర్ చేసి తండ్రికి ప్రార్థించి మరి ఎన్ని గంపలు ఉన్నాయో ఆ గంపలు తేయండి అని చెప్పేసి అందులో విరిచి ఆ చేపలని మరి ఆ రొట్టెలని విరిచి అందులో వేస్తాడు. మరి వేసినప్పుడు వాళ్ళకి చెప్తాడు, అందరినీ కూర్చోమని చెప్పండి, మీరు అది వడ్డించండి, అందులోకనే విరవండి. విరుస్తున్న కొద్దికి ఆ గంపలు నిండిపోయాయంట. మళ్ళీ తిరిగి వాళ్ళు తిని ఇష్టం వచ్చినట్టుగా తిన్నారంట, వాళ్ళు తృప్తి పొందారంట. మరి ఆత్మీయాహారము దొరికింది వాళ్ళకి, శరీరరీత్యా ఆహారాన్ని కూడా యేసయ్య సమృద్ధిగా వారికి దయచేశాడు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత మళ్ళీ ఆ ముక్కలు ఏవి నష్టపోకుండా, ముక్కలు అంటే వాళ్ళు యేసయ్య విరిచి అందులో వేసాడు కదా, ఆ ముక్కలు తీస్తున్న కొద్దికి అందులో వచ్చాయి, అన్ని ముక్కలుగానే వచ్చాయి. మరి అవన్నీ పోగు చేస్తానంట 12 గంపలు ఎత్తిరంట. చూడండి, ఈ క్రెడిట్ అంతా ఎవరికి, ఆ చిన్న బాలుడికి. ఈరోజు నువ్వు దేవుడికి నీకున్న దాంట్లో కొద్దిగిస్తున్నావేమో, నీకు కలిగిన దాంట్లో మరి వాటిని ఆశీర్వదించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం చాలాసార్లు ఇదేం సరిపోతుంది మన నోటితోనే అంటాము, ఇదేం సరిపోతుంది, ఇది సరిపోదు, మనమే డిసైడ్ చేసేస్తాము. కానీ ఈరోజు దేవుడు నేర్పిస్తున్నాడు, యేసయ్య నేర్పిస్తున్నాడు ఏంటంటే థ్యాంక్స్ చెప్పండి. ఎప్పుడైతే నువ్వు థ్యాంక్స్ చెప్తూ దాంట్లో ఉన్న శాపం వెళ్ళిపోతుంది, లేమి వెళ్ళిపోతుంది, ఆ ఒక కొరత వెళ్ళిపోతుంది, సరిపోదు అనుకున్నది సరిపోతుంది. ఆ థ్యాంక్స్ చెప్పడంలో ఆశీర్వదింపబడుతుంది. మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, ఇది ఇచ్చినావు థ్యాంక్స్. నీకు ఒక 1000 రూపాయలే వస్తుందేమో, 10,000 వస్తుందేమో, 20,000 వస్తుందేమో, కానీ ఎక్స్పెండిచర్ 50,000 ఉండొచ్చు,
ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. నీ అప్పులు కట్టుకోలేకపోతున్నాయేమో, లాగలేకపోతున్నాయేమో నీ కుటుంబం జీవితాన్ని. దేవుడు అదే చెప్తున్నాడు, నేర్పిస్తున్నాడు. కృతజ్ఞతలు చెల్లించండి. నీకు ఏదైతే ఉందో కృతజ్ఞతలు చెల్లించండి. నీకున్న డబ్బులను కృతజ్ఞతలు చెల్లించండి. నీకున్న బంగారాన్ని కృతజ్ఞతలు చెల్లించండి. నీకున్న ఆరోగ్యాన్ని కృతజ్ఞతలు చెల్లించండి. ఏదైతే నిన్ను తినేస్తుందో, ఆరోగ్యానికి మరియు అనారోగ్యానికి తినివేస్తుందో, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, మరి దేనికైతే వ్యర్థంగా ఎక్స్ట్రా ఖర్చులు వస్తున్నాయి వాటన్నిటిని దేవుడు గద్దిస్తాడు. నువ్వు కృతజ్ఞత చెల్లించినప్పుడు ప్రతి శాపం వెళ్ళిపోతుంది, ప్రతి లేమి వెళ్ళిపోతుంది. ఇదిగో తండ్రి, నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇవి నాకు ఇచ్చినావు, నీకు వందనాలు తండ్రి. నా ఎక్స్పెండిచర్ ఇంత ఉంది, నాకు కావాల్సిన అవసరం ఇంత ఉంది, నా కొరత ఇంత ఉంది. నువ్వు సహాయము చేయదేవా. నేను కూడా వీటిని ఆశీర్వదిస్తున్నాను. యేసు నామమున వీటిని ఆశీర్వదిస్తున్నాను. అయ్యా ఇవి ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నప్పుడు దేవుడు తెలియకుండానే అద్భుత రీతంగా పోషిస్తాడు. నిజంగా ఈరోజు మేము అద్భుత రీతిగా పోషింపబడుతున్నాం. మమ్మల్ని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా అద్భుత రీతిగా పోషిస్తాడు. ఒకరికి చెయ్యి చాపకుండా, ఒకరి మీద డిపెండ్ కాకుండా, ఎలాంటి అప్పు లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా ప్రతిదీ ఈరోజు ఆశీర్వదించండి. ప్రతిదీ కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు చెల్లించాలి, ఆశీర్వదించాలి. కృతజ్ఞతలు చెల్లించాలి, ఆశీర్వదించాలి. యేసయ్యా ఇవి ఇచ్చినందుకు వందనాలు. నీ జీతమా, నీ డబ్బుల, నీ బంగారమా, నీ వ్యాపారమా, నీ ఉద్యోగమా, ప్రతిదీ ఆశీర్వదించండి. నేను ఆశీర్వదిస్తున్నాను తండ్రి యేసునామంన. యేసునామంన నేను ఆశీర్వదిస్తున్నాను. రెండోది, మొదటిది థ్యాంక్స్ యేసయ్యా ఇచ్చినందుకు. రెండోది, నేను వీటిని ఆశీర్వదిస్తున్నాను. సరిపోదు, తగ్గిపోదు అన్న మాటలు ఈరోజు నుంచి ఆపివేయండి. ఎందుకంటే నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపివేస్తున్నావు. ఎవరు ఆపివేయరు, ఎవరి కళ్ళు పడవు, నీవే ఆపేసుకుంటున్నావు. ఈరోజు నుంచి ఎలా అయితే సరిపోవు అన్నావు, అదే నోటితో సరిపోతేవి అనేసి నీ నోరే మరి నీ జీవితాన్ని, నీ యొక్క లాభాన్ని మార్చివేస్తుంది, నీ సమృద్ధిని మార్చివేస్తుంది. ఈరోజు నుంచి దేవుడు గొప్ప సమృద్ధిలోకి నడిపించునుగాక. మరి అక్కడ శిష్యులు సరిపోదు అది ఇది అన్నారు, అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించిండు. యేసయ్య ఆశీర్వదించిండు. మీరు కూడా ఇప్పటివరకు సరిపోవన్న మాటలను యేసునామంలో కొట్టివేస్తున్నాను. ఇంక ఇది బాగుపడదు, ఇంక ఇది విడుదల పొందదు, ఇంకా అంతే. నీవే అక్కడ డిసైడ్ చేస్తే ఎవరు విడిపిస్తారు? నీవే విడిపించాలి. యేసునామంలో నీవే విడిపించాలి. ఈరోజు నీతో చెప్తున్న మాట దేవుడు. కృతజ్ఞతలు చెల్లించండి, ఆశీర్వదించండి. దేవుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, నీ ఆశీర్వాదం కూడా ఇచ్చినప్పుడు నీవు దాని ఫలము అనుభవిస్తావు. యేసునామం ఈరోజు నుంచి నీకు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము దేవా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కుటుంబములు తినులాగా నువ్వు ఆశీర్వదించును. ఒక దినమున ఎదుగో ప్రభ, మరి అవి మరి సంపాదించాలంటే సమయము పడుతుంది దేవా. అక్కడ ఒక పంట పండాలి, దాంట్లో నుంచి మరి ఆ పిండి తీయాలి, మళ్ళీ చెయ్యాలి. ఆ శ్రమంతా లేకుండా ఒక ఆశీర్వాదము, ఒక కృతజ్ఞత ద్వారా ప్రభా మరి సమృద్ధిగా తిన్నారు. టైము మరి అక్కడ మిగిలిపోయింది, ప్రభ శ్రమ మిగిలిపోయింది. మరి అదేవిధంగా ప్రభ ప్రతి కష్టానికి జవాబిచ్చే దేవుడు నీవే. మరి ఎవరైతే సమృద్ధి కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, మేమెంత చేసినా నువ్వు నష్టపోతున్నామని వారి నోటితోనే శపిస్తున్నారో, ఈరోజు వాళ్ళ నోట్లో నీ జీవాన్ని విడుదల చేసి వారిని ఆశీర్వదించి వారి జీవితాన్ని వారే మార్చుకొని నీకు కృతజ్ఞతలు చెల్లించి వారికి కలిగినది ఆశీర్వదించుకొని ఆశీర్వాదకరం గుండులాగా జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక సమృద్ధియే కాదండి, ఏ విషయమైనా నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. నీకు కలిగినవన్నీ, నీకు కావలసినవన్నీ దేవుడు ఆయన కృతజ్ఞతలు చెల్లించినప్పుడు అది గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించక మీ యొద్ద నుంచి ఎవరునూ తీసివేయలేరు. మీరు ఆశీర్వదించి దీవింపబడుదురుగాక. ఆమేన్.